ఓం తల్లి మదాకి జై స్టార్ట్. ఓం భగవతే నమః. నమస్తే అండి. నా పేరు మరీదు దానయ్య. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం. పోస్ట్ ఆఫీసు ఎర్రబాలెం యాప్సెట్ సెంటరు బేకరీ అయ్యే బేకరీ దగ్గర నేను ఉంటాను. విజయలక్ష్మి పండిట్ నగర్. అర్థమైందా? అలాగే నేను రోజు ఎందుకు పెడుతున్నావు స్వామి అని అడిగినా నేను దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు చాలామంది కూడా నా వీడియో వదలంగానే వెళ్ళేటట్టుగా షేర్ చేసుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు షేర్ చేసుకుంటారంటే వాళ్ళకి ఏదో నా వీడియో చూడంగానే కొంచెం ఏదో జ్ఞానోదయం అవ్వటం వల్ల చేసుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందా? నేనేమి ప్రపంచాన్ని అంతా కూడా ద్వేషిస్తల్లా, అంతా కూడా నాకులాగా ఉండాలి ఇలా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. అంటే భూమి ఇలా రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈ రౌండ్ అంతటా కూడా నేను సకల దేవతలను కూడా వేడుకుంటున్నాను. నోరు లేని జీవులతో సహా మానవులు నోరు ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏదైనా చెప్పుకుంటారు. నోరు లేని పక్షి చెప్పుకోలేదు, నోరు లేని కుక్క చెప్పుకోలేదు, నోరు లేని పిల్లి చెప్పుకోలేదు, నోరు లేని కుందేలు ఏవి చెప్పుకోలేవు. వీళ్ళందరూ కూడా చక్కగా ప్రాణాలతో అన్యోన్యంగా ఆ భగవంతుడు విధిరాత రాసి పడేశాడు అక్కడ. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే పదే పదే మీరు కూడా పూజ చేసుకోమని చెబుతున్నాను. కాదండి మేము చర్చికి వెళ్తాం, చక్కగా వెళ్ళండి. చర్చికైనా సరే నిఘాగా వెళ్ళండి. చక్కగా కన్నీటి ప్రార్థన చేసుకోండి, ఆరాధన ప్రార్థన చేసుకోండి, పాస్టర్ గారు ఇంటికి పిలిపించుకోండి, ప్రార్థన పెట్టించుకోండి. చక్కగా ఆయన గారు కూడా, పాస్టర్ గారు కూడా మీరందరూ పచ్చగొండాలమ్మా అని కోరుకుంటాడు. కాదండి మేము ముస్లిమ్స్ ఉంటారు, చక్కగా దర్గాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో మీకు డబ్బు ఉంటే ఎక్కడెక్కడో ఉన్నాయి, చాలా గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉన్నాయి. అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటంటే మీ కుటుంబంలో చాలా 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 అరిష్టాలుగా జరుగుతూ ఉంటాయి. అయితే నేను చెప్పేది ఏమిటంటే పదే పదే కూడా మీకు మీ కుటుంబంలో కొన్ని గ్రహపాటులు మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంటాడతాయి. అంటే ఏంటో తెలుసా? మీకు తెలియకుండానే మీ ఎమ్మట పడతా ఉంటాయి. అంటే అది నువ్వు చేసుకున్న పునర్జన్మ పాపం అవ్వచ్చు, లేదు ఇప్పుడు ఈ జన్మలో నువ్వు వాళ్ళ నోటికాడ కూడి తీసి ఉండొచ్చు, వాళ్ళు శుభ్రంగా ఉంటే వాళ్ళు నాశనం కావాలని ఏదైనా చేపించవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి మన జీవితాన్ని చేయటానికి సూచనలు అన్నమాట. ఇలా పచ్చగా బతుకుతున్నాడు రా వీడు అంటే వాడు ఎలా నాశనం అవుతాడని చూస్తున్నారు జనం. అర్థమైందా ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పదే 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 నేను చెప్పేది ఏమిటంటే భగవంతుని వేడుకోండి, ఆ యేసయ్యని వేడుకోండి, ఆ మరింతల్ని వేడుకోండి, ఆ బాజీబాబాని వేడుకోండి, ఆ సత్యనారాయణ స్వామిని వేడుకోండి, ఆ గంగామ్మని వేడుకోండి, ఆ పోలేంతల్ని వేడుకోండి. ఎవరినైనా సరే సకల దేవతలను మీరు ఆరాధించి వేడుకున్నారనుకోండి, మీకు పక్కా న్యాయం జరుగుద్ది. న్యాయం అంటే చెప్పలేమండి. నేను చూడు, నాకు సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు. నేను చెప్తాను, ఇంకో 2 వారాల్లో నా జీవిత చరిత్ర చెప్తే నాది ఒక సినిమా తీసుకుంటారు నిర్మాతలు. తెలుసా మీకు ఆ విషయం? చూడండి, ప్రపంచంలో ఎవరైనా ఇంత ఇదిగా జిల్లేడి పూలతో అలంకరణ చేసి పూజ చేస్తున్నారని చెప్పండి ఎవరైనా సరే. నా భార్య, నా కొడుకు, నేను జీవితకాలం మా ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళకి సేవ చేస్తాం. ఛాలెంజ్, ఇది మై ఛాలెంజ్. ఇలాగ ఎవరైనా ఇంత అలంకరణగా
జిల్లేడి పూలతో పూజ చేసేవాళ్ళు ఎవరైనా ఉండారు స్వామి అని నాకు చెప్పండి చాలు. తెలుసా? ఎవరు నేను పెట్టినంత పూజ విధానంగా నేను చెప్పాను. నా దగ్గరికి ఎంతోమంది వచ్చారండి, ప్రాణాలు పోయేవాళ్ళు. ఎంతోమందిని కాపాడాను నేను, తెలుసా? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమందిని కాపాడాను నేను, తెలుసా? ఏపీఎస్ అనకూడదు, ఏపీఎస్ తప్పు, ఆ ఊరి పేరు చెప్పను. ఒక పసిపాప అండి, 3 సంవత్సరాల పాప, కొనూపుతుంటే కాపాడాను. మరి హైదరాబాదు చాలా చాలా చేశాను నేను, శక్తులు బట్టి ఇది చేస్తున్నా. అలాగే నా దగ్గర అంత దైవశక్తి ఉంది కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా అందరిలాగా. బాబు నీ ఫోటో పెట్టు, నీ నీ పేరు అయ్యి ఒక 5,000 అయ్యి, ఇలాంటి వాళ్ళు నా కాడికి వచ్చారండి బాబు. అలా చెప్పను నేను. ఒకళ్ళు మొన్న ఏమండి మీరే ఈ స్లిప్ రాస్తానండి ఇలాగ మీ పేర్లు, ఆ స్లిప్ కట్టమని చెప్పానండి. వాళ్ళు నాకు పూజ చేస్తున్నారు, నేను చేయటం కాదు, వాళ్ళు నాకు పూజ చేస్తున్నారు. దయచేసి చిన్నలకి పెద్దలకి భూమి మీద ఉన్న జీవరాశు సహా అందరూ కూడా 1000 ఏళ్ళు ఆ సకలకు సాక్షిగా నా ఆశీస్సులతో నేను మావిని ఏమంటారు చూసావా, మీ ఇద్దరు రండి, శివపార్వతులాగా ఉండదంటారు. మేము ఏ కొంప గూడు, కొంప అంటే ఇల్లు, ఆ డాబా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కొంప గూడు అడుగు పెట్టామంటే ఆ స్టార్ మారటమే. రండి చాలా చిటికే చెప్తున్నా, రండి ఇక్కడికి రండి, నేను ఎవరిని బాగు చేశాను, ఎలా చేశాను. అయితే ఒకటండి, నేను బాగు చేసిన వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందు రాలేరు. ఎందుకు తెలుసా? అమ్మో వద్దు స్వామి అంటూ ఉంటారు. అలాగే నేను డైరెక్ట్గా తీసుకెళ్తా, రండి ఇలా బాగు చేసిన చెప్పమ్మంట, అప్పుడు చెప్పిస్తా. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మాకు ఎవరైనా చేశారంటూ ఉంటారు. నా వీడియో మటుకు నా ఫోన్ నెంబర్, నేను రమ్మన్నా వస్తా. నాకులాగా ఛాలెంజెస్ చెప్పాడు ఎవరు ఉండడు. ఎందుకు తెలుసా? వాళ్ళ దగ్గర పనితనం లేదు కాబట్టి, నా దగ్గర పనితనం ఉంది కాబట్టి, తెలుసా? అది కూడా తెలుసుకోండి. జై నాగు, జై తల్లి. ఓం జై నాగలోక శక్తిపతులకి జై మాత. ఓం దేవదుర్గే నమః, లోకేశ్వరాయ నమః, నమో నాగేంద్రే నమః. ఓం అమ్మలగన్నమ్మకి జై, ముమ్మగన్నమ్మ తల్లికి, లక్ష్మీ అమ్మవారికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి, గండాల స్వామికి, పానకాల స్వామికి జై. ఓం హర మహాదేవ్. శంభో శంకర నాగమ్మ తల్లి నమః. నాగని నాగుకి, నాగని నాగమ్మకి జై తల్లి. అమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి, ముమ్మగన్నమ్మ తల్లికి జై. బ్రహ్మ రాక్షసి నమః. సకల శక్తులు సకల తల్లి మాతాకి జై. ఓం భగవతే భగవతే నమః. హర హర మహాదేవ. శంభో శంకర. జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః. లోకండేశ్వరాయ నమః. క్షేత్ర బాధ జై మాతాకి జై. సకల శక్తుల్ని సకల వేడుకున్నమ్మ తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై, ముమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. జై తల్లి భగవతే నమః. జై మాత. ఓం భగవతే.